ఇక ఈ కాక్రోజులు వస్తూ ఉన్నాయట. కాక్రోజులు అంటే బొద్దింకలు వస్తున్నాయట. ఇలా నేడు జంతర్ మంతర్ వద్ద ఇలా ప్రదర్శన ఉండబోతా ఉన్నది. ఇది కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక పక్కన సిబిఎస్ఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఈ పేపర్ల లీకేజ్ కావచ్చు, అవకతవకలు కావచ్చు, వీటన్నిటిపైన ఫెయిల్ అయిపోయిన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇలా ఒక్క చోటుకు ఈ బొద్దింకలన్నీ కూడా కలుస్తా ఉన్నాయి. కాక్రోచ్ జోక్ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. రాండి ఢిల్లీ వీధులను శాంతియుత నిరసనతో నింపేద్దాం. యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు. నేడే జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. అమెరికా నుంచి బయలుదేరిన అభిజిత్ దీప్కే నేడు ఢిల్లీకి నిరసనలో పాల్గొంటామని ప్రకటించిన సోనం వాంగ్చున్ ప్రకాష్ రాజ్ అనుమతికి దరఖాస్తు చేసుకోలేదన్న ఢిల్లీ పోలీసులు. మరి ఇది ఏమైతుందో చూడాలి. బొద్దింకల్లారా ఢిల్లీలో కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తీసుకొని తీరుదాం. జోక్ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ వీధులను శాంతియుత ప్రేమపూర్వక నిరసనతో నింపేద్దామంటూ యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా జన్జీ ఉద్యమాన్ని రగిలించి సంచలనం సృష్టించిన సిజేపీ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన తొలి బహిరంగ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. నీట్, సిబిఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది. నిరసనలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి బయలుదేరారు. భారత్కు వస్తున్నా నా భవిష్యత్తుక దేశ రాజ్యాంగం చేతుల్లో ఉంది, జై భీమ్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీప్కే శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగి పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు చేరుకుంటారు. నిరసన ప్రదర్శనకు అనుమతి కోరుతారు. సిజేపీ నిరసనలో పాలు పంచుకుంటామని పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనకు శనివారం షూటింగ్ ఉందని, అయినప్పటికీ ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నిరసనకు మద్దతు తెలుపుతూ శివసేన ఉద్ధవ్ నేత ఆదిత్య ఠాకరే కూడా ట్వీట్ చేసిందట. సిజేఐకి లండన్లో ప్రశ్నలు. 6 రోజులు బ్రిటన్ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్కు భిన్న అనుభవం ఎదురైంది. లండన్ యూనివర్సిటీ బ్రిక్ బెట్ కాలేజీలో అంతర్జాతీయ చట్టాలు అన్న అంశంపై ఆయన ప్రసంగించడం జరిగింది. ఒక చేతిలో జాతీయ జెండా, మరో చేతిలో పుస్తకం అట. నిరసనలో పాల్గొనే యువతకు కొన్ని సూచనలు చేస్తూ సిజేపీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసిందట. శనివారం ఉదయం 9 గంటల వరకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలి, జాతీయ జెండాను తీసుకురావాలి, విద్యా ప్రాధాన్యం తెలియజేసేలా చేతిలో ఒక పుస్తకం కూడా ఉండాలి, నిరసనను పూర్తిగా రికార్డు చేయాలి, బాధ్యతాయుతంగా శాంతియుతంగా మెలగాలి, ఎవరైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నట్లు అనిపిస్తే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకోవడానికి కొందరు కావాలని ప్రయత్నిస్తుంటారు, ట్రోల్స్ చేస్తుంటారు, వాటికి స్పందించవద్దు అంటూ జాగ్రత్తలు చెప్పింది. కాగా జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను సిజేపీ ఇప్పటి వరకు తమకు దరఖాస్తు చేయలేదని ఢిల్లీ పోలీసు విభాగం శుక్రవారం వెల్లడించింది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా 1000 మంది పోలీసులు మోహరించినట్టు తెలుస్తా ఉన్నదట. సో ఇది కొంత, ఎందుకంటే ఈ యొక్క జంజీ విప్లవం రేపు భవిష్యత్తుని, రేపు దేశ రాజకీయాలని మార్చేయబోయేటువంటి ఒక సాహసం చేయబోతా ఉన్నది. అది కాక్రోచ్ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి వాళ్ళే కావచ్చు. సో చాలామంది యువత అంతా కూడా ఆలోచిస్తుంది. సో దేశ ఆ రాజకీయాలపైన జరుగుతున్నటువంటి ఏదైతే ఆ పొలిటికల్ పార్టీల యొక్క డ్రామాలని ప్రతిక్షణం చూస్తున్నటువంటి యువత అంతా కూడా కాక్రోచ్ పార్టీ వాళ్ళ పోస్టులు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కొంత అట్రాక్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో కాక్రోచ్ పార్టీ దేశంలో చాలామంది కూడా ఆ కాక్రోచ్ పార్టీ వైపు వెళ్లేందుకు సంసిద్ధమవుతా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలో వైపు వాళ్ళు కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. మీ పార్టీతో నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అటువైపు వస్తూ ఉన్నారు. సో ఈ రోజు జరిగేటువంటి ఢిల్లీ వేదికగా జరిగేటువంటి ఈ యొక్క భారీ ప్రదర్శన కావచ్చు, ఒక శాంతియుతమైనటువంటి ఒక నిరసన కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన అంశంలో ఆ కాక్రోచ్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నది, ఎంతమంది జనాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతంలో వాళ్ళంతా కూడా మోహరించడం జరిగింది. మరి కాక్రోచ్ పార్టీ
తలబెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదు అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతూ ఉంది. మరి కాక్రోచ్ పార్టీకి అనుమతి లేదు కాబట్టి మరి నిరాకరిస్తుందా, లేకపోతే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏమైనా చెప్తుందా, లేకపోతే దాన్ని మొత్తానికి రద్దు చేసుకోవాలని చెప్పేసి అంటారా అనేది చూడాలి. ఇక చురుగ్గా నైరుత్యట కేరళం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ, త్వరలో మిగిలిన రాష్ట్రాలకు దక్షిణాదికి భారీ వర్ష సూచన ఉండబోతా ఉన్నదట.